ఒక గుణవంతురాలకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. సామెతలు 3:7 యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది. దైవభక్తి కలిగిన ప్రతి స్త్రీ కూడా నేను ఎక్కడ ఉన్నా సరే నా దేవునికి నేను కనుమరుగై ఉండలేను, నా దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అనేటువంటి జాగ్రత్త కలిగి జీవించడానికి ఎప్పటికప్పుడే తన మాటలు, తన చూపులు, తన ఆలోచన, తన వస్త్రధారణ విషయంలో, తన సంబంధ బాంధవ్యుల విషయంలో, తన ఫోన్ సంభాషణ విషయంలో, అన్ని విషయాల్లో కూడా బహు జాగ్రత్త కలిగి ఉంటుంది. అన్నీ నా ప్రభువు చూస్తున్నాడు కదా అనేటువంటి తత్వం కలిగినటువంటి వారే వివేకం కలిగిన వారు. అందువల్లనే ప్రభు వాక్యంలో రాయబడి ఉంది, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడితే వివేకం వల్ల ఇల్లు స్థిరపరచబడుతుంది. సామెతలు 11:22 వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మె వంటిది. హెస్కేల్ గ్రంథం 16:15 నీవు నీ సౌందర్యమును ఆధారం చేసుకోవద్దు. అందంగా ఉండి అందమైన కళ్ళు, అందమైన పెదాలు, అందమైన రూపం, చక్కగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం, తలాంతులు ఇవి అందరూ కలిగి ఉన్నారు. మనకన్నా ఎక్కువగా సెక్యులర్ ఫీల్డ్లో ఎంతో మంది అధికమైన తలాంతులతో టాలెంట్స్ కలిగి వారు ముందుకు దూసుకుపోతున్న వాళ్ళు ఉన్నారు. దైవజనమా, అయితే దేవుని దృష్టిలోను దైవ దీవెనలను కలిగి నీ కుటుంబము నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదాల్లో ముందు కొనసాగాలంటే ఇవన్నీ కూడా దేవుని త్రాసులో తూగవు. అందచందములు గాని, ఇహపరమైనటువంటి జ్ఞానము గాని, విద్యాబుద్ధులు గాని, జాతి కులము హెచ్చు తగ్గులు గాని, ఎత్తు పడవులు గాని ఇవేమీ కూడా దేవుని దృష్టిలో అంగీకారయోగ్యమైనవి కావు. నీవు నీ కుటుంబము దీవించబడాలి అంటే, నీవు దేవుని దృష్టిలో ఉండాలి అంటే నువ్వు కలిగి ఉండవలసినటువంటి గొప్ప అర్హత దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండటం. దేవుని యెడల భయము కలిగిన ప్రతి వ్యక్తి కూడా అధికారానికి లోబడుతుంది, భర్తకు లోబడుతుంది, వినయము విధేయత కలిగి ఉంటుంది. అన్ని విషయాల్లో అన్ని విధాలుగా కూడా స్వప్రయోజనం కొరకు కాకుండా ఇతరుల ప్రయోజనాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. దైవ భయం లేనటువంటి స్త్రీలు బైబిల్లో ఎంతో మంది ఉన్నారు. దైవ భయం లేకుండా వారు జీవించి దేవుని ఆజ్ఞకు లోబడకుండా వారి జీవితాలను వారు పాడు చేసుకున్నారు, వారి కుటుంబాలని, వారి రాజ్యాలను కూడా పాడు చేసుకున్నారు. న్యాయాధిపతులు 16:16 సంసోన్ను శోధించినటువంటి ఒక స్త్రీ, ఆమె దెలీలా, అభిషేకం పొందిన దైవజనుడి యొక్క దర్శనాన్ని తారుమారు చేసి అజ్ఞానముతో అతని జీవితంలో ప్రవేశించి ప్రలోభపడి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు గ్రహించలేక అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి స్త్రీ మూఢురాలు దెలీలా అని చెప్పవచ్చు. మొదటి రాజుల గ్రంథం 21:7-25 చూస్తే భర్తను కీడు చేయడానికి ప్రేరేపించినటువంటి మరొక మూఢురాలు ఉన్నది యెజబెలు. ఎస్తేరు గ్రంథం 5:14 హామాను పురుకొల్పినటువంటి జరస్సు గురించి రాయబడి ఉన్నది. కీడు చేయడానికి వాళ్ళని ప్రేరేపిస్తూనే ఉన్నారు, తద్వారా వారే కీడులో పడి ఎంతో నష్టపోయినట్లుగా కూడా రాయబడి ఉన్నది. యోబు గ్రంథం 2:9-10 కష్టములో సుఖములో కలిసి ఉండవలసినటువంటి యోబు భార్య కష్టకాలం వచ్చినప్పుడు యోబును విడిచిపెట్టేటువంటి మాటలు మాట్లాడి అతని హృదయాన్ని గాయపరిచి దేవుని హృదయాన్ని కూడా గాయపరిచే మాటలు మాట్లాడింది, మూఢురాలు వలె ప్రవర్తించింది. అందువలన యోబు అన్నాడు, మూఢురాలు వలె నువ్వు మాట్లాడవద్దని. మీకాలు దావీదుని ఎగతాళి చేసి ఆ తర్వాత గర్భమే మూయబడి తన జీవితకాలం అంతా గొడ్రాలుగా బ్రతికినటువంటి దుస్థితి, తన కుటుంబాన్ని తను పాడు చేసుకున్నటువంటి అజ్ఞానం ఏమిలో కనబడుతున్నది. మార్కు సువార్త 6:22 హేరోదియ కుమార్తె ఒక అభిషిక్తుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తలనే కోరుకున్నదంటే తర్వాత దాని పర్యవసానం ఏంటో ఆవిడ ఆలోచించలేదు. తన పంతం నెగ్గాలి అనేటువంటి తత్వంతో ఇటు దైవ భయము లేక ఒక వివేచన జ్ఞానం లేకుండా ప్రవర్తించి ఆమెడు కూడా సరైన నిర్ణయం తీసుకోకుండా ఉన్నట్లుగానే బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. తమ మూఢత్వంతో, తన అవివేకంతో, తమ భక్తిహీనతో తమ జీవితాలనే కాదు తమ కుటుంబాలను, తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేసి పాడైపోయినటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. అయితే దైవ వాక్యం వీరందరినీ మన ముందు పెట్టి హెచ్చరిస్తూ ఉన్నది, మీరైతే అట్టివారి వలె ఉండొద్దు అంటున్నాడు ప్రభు. మనమైతే ఎలా ఉండాలి? ఎంతో మంది భక్తి కలిగిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దైవ భక్తి కలిగినటువంటి యవన స్త్రీలు బైబిల్లో ఉన్నారు. దైవ భక్తి కలిగిన పరిచారకురాండ్రు బైబిల్లో ఉన్నారు. అటువంటి వారి వల్లే మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం చనిపోయేంత వరకు కూడా ఆ భయము భక్తి అనేది మనం అలంకారంగా ధరించుకోవాలి. నీకు వెండి బంగారములు లేకపోయినా, పట్టు వస్త్రాలు లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా నువ్వు దిగులు పడవద్దు. కానీ నీకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి భక్తిని, ఈ భయాన్ని మాత్రం నువ్వు కోల్పోకూడదు. ఈ దైవ భయము, ఈ దైవ భక్తి అనేది నీ జీవితంలో లేని వాటిని అన్నింటినీ నీ జీవితంలో పొందుకునే విధంగా ఆ ప్రభువే నీ కృప అనుగ్రహిస్తాడు. నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని, నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని, నువ్వు కోల్పోయినటువంటి ప్రతి సమాధానాన్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇవ్వగల శక్తిమంతుడు నువ్వు దేవుని యెడల భయము భక్తి కలిగి ఉంటే. రూతు భర్తను కోల్పోయిందన్న మాటే గాని ఆమె దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండటం వలన ఆమె